నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. కాకినాడ జిల్లా కాజులూరు మండలం వంటితాడి గ్రామ సమస్యలు పరిష్కరించాలని ఆ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మంచినీటి సమస్యను పరిష్కరించాలని, గ్రామంలో మురుగు డ్రైన్లు ఏర్పాటు చేయాలని, గ్రామంలో బీసీ శ్మశాన వాటికకు సీసీ రోడ్డు నిర్మాణం చేయాలని, శిథిలమైపోతున్న కరెంటు స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలను వేయాలని కోరుతూ గ్రామ ప్రజలు మరియు కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు వల్లు రాజబాబు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల పైబడి ఈ గ్రామంలో మంచినీటి సమస్య ఉందని, ప్రస్తుతం గ్రామంలో పెద్దలు ట్యాంకర్లతో 2 రోజులకు ఒకసారి నీళ్లిస్తున్నా నీళ్లు సరిపోవటం లేదని, ప్రతిరోజు సరిపడా నీళ్లివ్వాలని, జలజీవన్ మిషన్ ద్వారా వేసే పైప్ లైన్లో సమస్య ఉందని, ఈ సమస్యను ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పరిష్కరించాలని, గ్రామంలో మురుగునీరు దిగేందుకు డ్రైన్లు లేవని, కొద్దిపాటి వర్షానికి గ్రామంలో వాడిన మురుగునీరు, వర్షం నీరు ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరాలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని పంచాయతీ సెక్రటరీ వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పూల భైరవస్వామి, దండంగి సమర్పణరావు, పొన్నాడ లక్ష్మి, పాలెపు రమణ, సంగాడి అన్నపూర్ణ, కొక్కిలిగడ్డ నాగమణి, బుడపాని దర్గారెడ్డి, రమణారెడ్డి, సత్యనారాయణ, సంగాడి బూరయ్య పాల్గొన్నారు. మంచి నీళ్లు కరెంటు స్తంభాలు, శ్మశాన వాటికి దారి, శ్మశాన వాటికి దారి, ఒంటితాడి గ్రామంలో శ్మశాన వాటికి దారి, ఒంటితాడి గ్రామంలో బీసీ శ్మశాన వాటికి దారి, ఒంటితాడి గ్రామంలో బీసీ శ్మశాన వాటికి దారి, గ్రామంలో సీసీ మురుగు డ్రైన్లు, ఒంటితాడి గ్రామంలో మురుగు డ్రైన్లు, ఒంటితాడి గ్రామంలో మురుగు డ్రైన్లు. కాజులూరు మండలంలో ఒంటితాడి గ్రామం, ఇది తాళరేవుకి ఆనుకున్నటువంటి గ్రామం, అలాగే మండలానికి చివరగా ఉన్నటువంటి గ్రామం. ఈ గ్రామంలో గత సుమారు 5-6 సంవత్సరాల నుంచి మంచినీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మంచినీళ్ళు ప్రతి ప్రభుత్వం వచ్చేటప్పుడు మేము మంచినీళ్ళు ఇస్తాం, అలాగే మీ గ్రామంలో సకల సౌకర్యాలు కల్పిస్తాం, మిమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వం తరపున ఆదుకుంటాం, అన్ని రకాలుగా అన్ని సంక్షేమ పథకాలు అందజేస్తాం, అలాగే ప్రజలకు కావాల్సినటువంటి ఆ గ్రామంలో కావాల్సిన మౌలిక సౌకర్యాలన్నీ కల్పిస్తాం, ప్రజలకు అందరికీ ఖచ్చితంగా మాకు ఓట్లు వేయండి అని చెప్పి వచ్చినటువంటి పార్టీలన్నీ కూడా అడుగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో కూడా ఇక్కడ మంచినీళ్ళ సమస్య కానీ, డ్రైన్ల సమస్య కానీ, శ్మశాన వాటికకు సంబంధించిన సమస్య కానీ, అలాగే కరెంటు స్తంభాలు ఏవైతే ఉన్నాయో గతంలో పాడైపోయిన స్తంభాలు, ఎప్పుడో సుమారు 96కు ముందు వేసినటువంటి స్తంభాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పాడైపోయి శిథిలావస్థకు చేరి వాటి స్థానంలో కొత్త స్తంభాలు వేయడం లేదు. ప్రజలందరూ కూడా భయభ్రాంతులతో ఎవరి మీద స్తంభం పడుతుందో అని చెప్పి భయపడుతూ బతుకుతున్నటువంటి పరిస్థితి. మరో విధంగా కరెంటు ఏదైతే ఉన్నదో కరెంటు ఎవరిని కొడుతుందో అని చెప్పి భయభ్రాంతులుగా బతుకుతున్నటువంటి బిక్కుమంటూ బతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి గ్రామంలో. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి గత ప్రభుత్వానికి విన్నవించారు. ఈ ప్రభుత్వం కూడా మాకు అధికారంలోకి వస్తే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాం. మాకు ఈరోజు కాజులూరు మండలం ఒంటితాడి గ్రామ కాపురస్తులు అందరూ కూడా మరి వారి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు, మరి మంచినీటి కొరత, మరి మంత్రి గారు వాసంశెట్టి సుభాష్ గారు వచ్చిన వెంటనే మంచినీటి సమస్య పరిష్కరిస్తానని వాగ్దానం చేశారు. అంతగా వెనక్కిపోయాయి. మంచినీరు మొదలు తాగినాక నీళ్ళు లేకుండా పోయాయి. మరి రోడ్లు వేస్తున్నారు. మరి అయితే కరెంటు స్తంభాలు ఎన్ని సంవత్సరాలు అయినప్పుడు శిథిలావస్థకు వచ్చాయి. మరి వాటి వల్ల మాకు ప్రజలకు చాలా భయంకరంగా ఉంది. ఆ కరెంటు స్తంభాలు కూడా వేయాలి, సీసీ డ్రైన్లు వేయాలి. మరి
ఒడ్డుకని తీసి శ్మశాన రోడ్డు కూడా వేయాలి. మరి తక్షణమే మరి వీటిపైన చర్య తీసుకుని మరి అధికారులు మరి దీని మీద స్పందించి పరిష్కరిస్తారని, లేని ఎడని ఈరోజు పంచాయతీ దగ్గర ఎటువంటి నిర్బంధం చేసామో మళ్ళీ మండలాల్లో కూడా నిర్బంధం చేసి ఈ ఉధృతిని ఎక్కువగా చేస్తామని మరి తెలియజేస్తూ విరమించుకుంటూ ఉన్నాము.